శ్రీమాత్రే నమః. ఈరోజు నా మిద్దె తోటకి నేను ఒక ఫెర్టిలైజర్ ఇస్తున్నాను. ఇది జీరో కాస్ట్ ఫెర్టిలైజర్. ప్రతి ఇంట్లో ఉండే ఈ ఫెర్టిలైజర్ని మనం అందరం పారబోయకుండా ఉపయోగించుకొని మన మొక్కలు ఏపుగా పెరగటానికి మనం హెల్ప్ చేయాలి. మొక్కలు ఏపుగా పెరుగుతాయి. అలాగని గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి, పూలు పూస్తాయి అని మాత్రం చెప్పలేను. కానీ ఈ నీళ్లు పోస్తే ఏపుగా పెరుగుతాయి అని మాత్రం గ్యారంటీగా నేను 100% నమ్మకం ఇవ్వగలను. ఏం నీళ్ళు అనుకుంటున్నారా? బియ్యం కడుగు నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు. ఇవి నేను ప్రతిరోజు ఒక 10 లీటర్స్ డబ్బాలో పోసుకుంటూ ఉండేదాన్ని. దాంట్లో పిచ్చి వాసన వస్తూ ఉంటాయి కదా, అలాంటి పిచ్చి వాసన రాకుండా నేను ఒక స్పూను ఫస్ట్ రోజు పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకోవటం వల్ల పిచ్చి వాసన కొంచెం తగ్గుతుంది. అంటే మొత్తం అసలు రాకుండా ఉంటుందని చెప్పలేను, కానీ మరీ అంత ఘాటు స్మెల్ కాకుండా కొంచెం తగ్గిద్ది స్మెల్. పురుగులు మాత్రం అస్సలు రావు. కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా దీంట్లో వేసుకున్నామంటే మన మొక్కలకి మంచి ఫెర్టిలైజర్ తయారవుతుంది. ఈ నీళ్ళు పోస్తే మన మొక్కలు బాగా పచ్చగా బాగా బుస్సును పెరుగుతూ ఉంటాయి. ఈ నేను అనుభవంతో చెప్తున్న విషయం. ఈ 10 లీటర్ల డబ్బాలో 2 లీటర్లు వాటర్, బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళు పోసుకొని మొక్కలకి ఇచ్చుకుందాం. నా కంద తోట, ఈ కంద మొక్కల్లోనే నేను గోంగూర, బంతి అన్నీ నాటాను. ఇలా నీళ్ళు వేస్ట్ కాకుండా కొద్ది కొద్దిగా కుండీలో ఇచ్చుకోవాలి. ఇలా అన్ని మొక్కలకి, పూల మొక్కలకి, అన్ని మొక్కలకి ఇచ్చుకోవాలి. కనకాంబరం మొక్కలు, ఇంటి ముందున్న వంగ మొక్కలు, వీటికి కూడా కొంచెం కొంచెం ఇద్దాం. పగలల్లా ఎండలు విపరీతంగా ఉన్నాయి. వీటికి ఈ బియ్యం కడుగు నీళ్ళు బూస్ట్లా పనిచేస్తాయి. నీళ్ళు వేస్ట్ కాకుండా కొద్ది కొద్దిగా సరిపోతుంది. కనకాంబరం మొక్కలకి, పూల మొక్కలకి, దుంప మొక్కలకి, అన్ని మొక్కలకి ఈ బియ్యం కడుగు నీళ్ళు ఇస్తే మొక్కలు పచ్చగా ఏపుగా పెరుగుతాయి. ఈ బియ్యం కడిగిన నీళ్ళే గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి, పూలు పూస్తాయి అనే నమ్మకం లేదండి. కాకపోతే మొక్కలు పచ్చగా పెరిగి మట్టికి ఎంతో కొంత బలాన్ని ఇస్తుంది. ఈ నీళ్ళు ఇస్తాయి మొక్కలు ఏపుగా పెరగటానికి, పచ్చగా ఉండటానికి. మట్టిలో ఎంతో కొంత మంచి సూక్ష్మజీవులు వృద్ధి చెందటానికి ఈ నీళ్ళు ఉపయోగపడతాయి. ఇంకా మిగతా అన్ని ఎడీనియం మొక్కలకి, మిగతా అన్ని మొక్కలకి ఇచ్చుకుందాం. వాము మొక్క, వీటికి కూడా అన్ని మొక్కలకి ఇచ్చుకొని ఈరోజు బెండకాయలు, తోటకూర హార్వెస్ట్ చేసుకుందాం రండి. ఈరోజు నా మిద్దె తోట ఉత్పత్తి ఎర్రబెండ,
బెండకాయలను మనం ఏ రోజు ఆ రోజు వచ్చినవి కట్ చేసుకుంటూ ఉండాలి. కట్ చేయకపోతే ఇలా ముదిరిపోతూ ఉంటాయి. రేపు కట్ చేద్దామని ఉంచిన అవి మనకి కూరకు పనికిరావు. ఇవి నేను 2 సీడ్స్ కోసం ఉంచాను. ఇంకా ఉన్నాయి, కట్ చేసుకుందాం రండి. ఇంకా ఇక్కడ 2 ఉన్నాయి, ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఇవి సిజర్తో కట్ చేసుకోవాలి. ఫస్ట్ క్రాప్ ఎర్రబెండ ఇంతే ఉన్నాయి. 3 కాయలు విత్తనాల కోసం వదిలాను. మీరు పులుసే పెట్టుకుంటారో, ఫ్రై చేసుకుంటారో, పచ్చడే చేసుకుంటారో మీ ఇష్టం. మేము ఇంతే కాస్తామని ఫస్ట్ క్రాప్ ఇలానే కాస్తాయి. ఇంకా తోటకూర కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా తోటకూర గ్రో బ్యాగుల్లో ఉంది, చాలా ఉంది. ఇదంతా కూడా కట్ చేసుకుందాం. చిన్న గ్రో బ్యాగుల్లో కూడా ఎంత తోటకూర బలంగా పెరిగి పెద్ద ఆకులతో ఎంత వచ్చిందో. ఈరోజు నా మిద్దె తోట ఉత్పత్తి ఎర్రబెండ, తోటకూర. శ్రీమాత్రే నమః.